హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆచు ఫుడీ గర్ల్ బై అర్చన దాసరి. అందరూ ఎలా ఉన్నారు? నాకైతే టైం 2x స్పీడ్లో రన్ అవుతున్నట్టుంది. అలా పడుకుంటే ఇలా మండే వచ్చేస్తుంది. మీ ప్రీవియస్ వీకెండ్ని ఎలా ఎంజాయ్ చేశారు అన్నది కమెంట్ చేయండి. నేనైతే మా పేరెంట్స్తో మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేశాను. చక్కగా మా అమ్మతో చికెన్ కర్రీ వండించుకున్నాం. మా ఇంట్లో తెలంగాణ స్టైల్, ఆంధ్ర స్టైల్ అంటూ సపరేట్గా ఉండవండి. ఒక్కటే స్టైల్, మా అమ్మ చేతి వంట. ఏ స్టైల్లో చేసినా సరే మా అమ్మ చేతితో చేస్తే అద్భుతంగా ఉంటుంది. సో ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దాం. 2 పెద్ద ఉల్లిపాయలు, అలానే 3 టమాటాలు, 4 లేదా 5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇక్కడ మేము 2 kgs చికెన్ తీసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకొని ఒక ½ an hour పక్కన పెట్టుకోవాలి. నాన్ వెజ్కి కొంచెం ఎక్కువగానే కారం పడుతుంది. కావాలంటే మీరు ఇంకొంచెం కారంని యాడ్ చేసుకోవచ్చు. మేము కర్రీ ఇంకో 2 minutesలో అయిపోతుంది అనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటాం. ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టీల్ కడాయిస్లో కర్రీస్ చేసుకునే ముందు వాటర్ టెస్ట్ అనేది చేయాలి. కడాయి బాగా హీట్ అయిన తర్వాతే ఆయిల్ పోసుకొని కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు కర్రీస్ అడుగంటకుండా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలానే స్పెషల్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. స్పెషల్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఓన్లీ జింజర్ గార్లిక్ కాకుండా దాంతోపాటు మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా తరువాత యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే ఒక 10 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఆ వాటర్తోనే చికెన్ అనేది 50% వరకు కుక్ అయిపోతుంది. చూసారా? ఇప్పుడు టొమాటోస్ని కూడా యాడ్ చేసేసుకొని ఆ టొమాటోస్ నుంచి వచ్చిన వాటర్తో ఇంకో 20 minutes పాటు కుక్ చేసుకోవాలి. దీనిలో మనం ఎక్స్ట్రాగా ఎటువంటి వాటర్ కూడాను మనం యాడ్ చేయమండి. ఆల్మోస్ట్ ఆ చికెన్ నుంచి ఆ టొమాటోస్ నుంచి వచ్చిన వాటర్తోనే కర్రీ అనేది ఫుల్గా కుక్ అయిపోతుంది. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 20 minutes పాటు మీడియం ఫ్లేమ్లో కర్రీని కుక్ చేసుకోవాలి. మా డాడీ కూడా చాలా వరకు మా అమ్మకి హెల్ప్ చేశారు. చూసారుగా, మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండానే కేవలం చికెన్ స్టాక్ నుంచి, టొమాటోస్ నుంచి ఎంత గ్రేవీ ఫామ్ అయిందో. ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకో 5 minutes పాటు కుక్ అయిపోతే ఆయిల్ అంతా కూడాను పైకి తేలుతుంది. అప్పుడు కర్రీ రెడీ అయినట్టే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మేమైతే ఫుల్గా లాగించేసాము. ఇప్పుడు కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 minutes పాటు కుక్ చేసుకోవాలి. హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఒక వీడియో తీసి షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. అలానే స్పెషల్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది కూడాను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఫైనల్గా కొత్తిమీరని చాప్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కమెంట్ చేయండి. లెట్స్ డిస్కవర్ ద ఫ్లేవర్స్ ఆఫ్ భారత్ సిరీస్లోని పార్దు అడిగిన బోన్లెస్ చికెన్ కర్రీకి ఎగ్జాక్ట్గా ఇదే రెసిపీని ఫాలో అయితే సూపర్గా వస్తుంది. సో ఈ చికెన్ కర్రీని మేము మా మామయ్య ప్రిపేర్ చేసిన మటన్ దమ్ బిర్యానీతో పేరప్ చేసాము. టేస్ట్ అద్భుతంగా ఉంది. అలానే నెక్స్ట్ వీడియోలో మా మామయ్య స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, share and subscribe my channel.